భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయం మంచుకంటి భవన్లో తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మంత్రులపై న్యాయ పోరాటం విషయాలపై సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 13 కోట్ల రూపాయలు డబ్బు రైతులకు చెల్లించడంలో మిల్లర్లు దగా చేశారని, అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. జిల్లా కలెక్టర్కు రైతు సంఘం తరపున పలుమార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. రైతులకు మోసం జరిగిందని, రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు మిల్లర్లకు ఆదేశాలు జారీ చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చి హామీని విస్మరించారని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రైస్ మిల్లోకి తీసుకుపోయేటప్పుడు రైతాంగానికి కళాలో ఇన్ని కింటాల ధాన్యమైంది, నీకు ఇన్ని డబ్బులు వస్తాయి అని అధికారులు రసీదు రాసిచ్చారు. ఆ తర్వాత జూన్ నెలలో బ్యాంకులకు వెళ్ళి చూసినటువంటి రైతాంగం నష్టపోయాడు. తాను పంట ఇచ్చింది, దానికి ధర ఇంత వచ్చింది, డబ్బులు ఎన్ని వస్తాయంతో ఎదురు చూసినటువంటి రైతులకి 5% నుంచి 15% దాకా కోత విధించి మిల్లర్లు బ్యాంకులో వేశారు, వచ్చి దగా చేశారు. దాని గురించి జిల్లా కలెక్టర్ గారికి ఇది అన్యాయం అని చెప్పి తెలంగాణ రైతు సంఘం తరఫున కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తాం. దరఖాస్తు ఇచ్చినప్పుడు అన్యాయం జరిగిందా, ఇది ఖచ్చితంగా రికవరీ చేసి ఇప్పిస్తాం, రైతాంగానికి బ్యాంకులు వేపిస్తామని చెప్పారు. కానీ దీనికి 2 రోజులు టైం ఇవ్వాలన్నాడు. మంచిదని అడిగాం.